హాయ్ ఫ్రెండ్స్, మనకు గనక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే మనము లాంగ్ వీడియోస్ తర్వాత షార్ట్ వీడియోస్ అని 2 రకాలుగా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. లాంగ్ వీడియోస్‌కి అయితే మనమే ఓన్‌గా థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసి పెడుతూ ఉంటాం కదా! అదే విధంగా షార్ట్స్‌కి కూడా పెట్టచ్చా లేదా అనేసి చాలా మందికి డౌట్ ఉంటది కదా! అసలు షార్ట్స్‌కి కూడా పెట్టే ఆప్షన్ ఉందా? అయితే ఉంటే ఎక్కడుంది అనేసి చాలా మందికి తెలీదు. సో ఈ రోజైతే మీకు షార్ట్స్ కూడా థంబ్‌నెయిల్ అనేది మనమే ఓన్‌గా పెట్టొచ్చు. అది కూడా ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. నేనైతే ఇప్పుడు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నా అనమాట. సెలెక్ట్ చేసుకొని మనం ఇది అనేది యూట్యూబ్ యాప్‌లోనే చేయాలి. యూట్యూబ్ స్టూడియో యాప్‌లో చేయలేము. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మన షార్ట్ వీడియో ఏదైనా సరే ఒకటి ఓపెన్ చేసి అక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది వీడియో పైన. అది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వీడియో అనేది కింద ప్లే అవుతూ ఉంటుంది. మనం అనేది నార్మల్‌గా మనం ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయగానే యూట్యూబే ఆటోమేటిక్‌గా ఏదో ఒక ఫేమ్ అనేది చూసే వాళ్ళకనేది కనిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్‌గా అయితే. కానీ అది కనిపిస్తే ఎక్కువ మంది క్లిక్ చేయడం లేదు, లేదంటే వీడియో చూడడం లేదు, అట్రాక్టివ్‌గా లేదు అనుకుంటే మాత్రం మనమైతే చాలా ఈజీగా ఇట్లా ఒక షార్ట్ వీడియోని ఓపెన్ చేసి పెన్సిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లే అవుతూ ఉంటుందన్నమాట. మనం ఏ ఫ్రేమ్ అయితే అంటే ఒక వీడియోలో చాలా రకాలుగా ఉంటాయి కదా! మనం డాన్స్ వేస్తూ ఉంటాం. ఇట్లా స్టెప్, అట్లా ఒక స్టెప్ ఉంటది. చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి మనం అనేది కింద సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. కింద ఒక బాక్స్ లాగా వస్తూ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే తర్వాత దీనికి టెక్స్ట్ రాయొచ్చు. లేదు మనం ఇంకా కలరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇంకా ఉంటాయన్నమాట. ఈ విధంగా చేసి సేవ్ చేసినట్లయితే మనం థంబ్‌నెయిల్ ఓన్‌గా పెట్టలేము. కాకపోతే వీడియోలో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసి పెట్టినట్లయితే ఒకవేళ చూడండి షార్ట్ వీడియోస్‌లో కూడా ఏదైనా మనము షార్ట్ ఓపెన్ చేయాలనుకుంటే ఏదైనా అట్రాక్టివ్‌గా కనిపిస్తేనే కదా ఓపెన్ చేస్తాం చాలా వరకు. ఆ విధంగా అన్నమాట. మనం దీని వల్ల కూడా వ్యూస్ పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వస్తారు. థంబ్‌నెయిల్ అనేది ఈ విధంగా షార్ట్ వీడియోస్‌కి ఎడిట్ చేయొచ్చు. మనం ఇంకా ఏమైనా డిస్క్రిప్షన్ అట్లా మార్చాలి, అట్లా మార్చుకోవచ్చనమాట. ముందు వేరుగా ఉన్నింది. ఇప్పుడు వేరుగా వచ్చింది గదా! ఈ విధంగా అయితే షార్ట్ వీడియోస్‌కి కూడా థంబ్‌నెయిల్ అనేది సెట్ చేయొచ్చు ఓన్‌గా మనమైతే. ఇది అన్నమాట ఇవాల్టి వీడియో. మీకు కూడా డౌట్ ఉన్నట్లయితే మనం ఈ వర్క్ అవుతుందా లేదా ఈ ఆప్షన్ అనేది మీరు కూడా షార్ట్ వీడియో అనేది మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి ఉంటే ముందెప్పుడైనా ఇప్పుడే వెళ్లి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మీ షార్ట్ వీడియో అనేది ఓపెన్ చేసి దాని పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే ఇప్పుడే ఎడిట్ చేయండి. మీ థంబ్‌నెయిల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది లేదు అనేది మీకే తెలుస్తదనమాట. వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. కొత్తగా ఛానల్ పెట్టి ఉంటారు. చాలా వరకు తెలీదనమాట. ఏదో విధంగా మనము డబ్బు సంపాదిద్దాం, కొత్త ఛానల్ పెడదాం అనేసి పెట్టేసింటారు. కానీ చాలా వరకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చిన్న చిన్న ఆప్షన్స్ కూడా తెలీదు చాలా మందికి. సో ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్.